నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. భైంసా పట్టణంలో శ్రీరామనవమి ఉత్సవాలలో పాల్గొన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్. హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగిన భవ్య శ్రీరాముని భారీ శోభయాత్రలో పాల్గొన్నారు. పట్టణంలోని గోశాలలో స్థానిక ఎమ్మెల్యే రామరావు పటేల్ తో కలిసి శ్రీరాముడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. శోభయాత్రలో నృత్యం చేస్తూ ఉత్సాహపరిచారు. భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అది హిందూ వాహిని వంటి సంస్థల వల్లనే అన్నారు. 500 సంవత్సరాల అనంతరం బాలరాముడు ఈ ఏడాది గుడిసె నుండి గుడికి చేరిన సందర్భంగా శ్రీరామనవమి ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, హిందూ వాహిని కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రముఖులందరూ కూడా పాల్పంచుకొని భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలందరూ కూడా పంచుకొని మరి ఈ కార్యక్రమంలో మన ముదోల్ నియోజకవర్గ అభిమాన నాయకులు గౌరవ శాసన సభ్యులు రామారావు పటేల్ గారు వారి యొక్క అందరితో ఈరోజు అందరికీ కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా హిందూ బంధువులందరికీ ముదోల్ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటుగా దేశంలో హిందూ బంధువులందరికీ నా పక్షాన శుభాకాంక్షలు అర్పిస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఒక సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఈ రోజు వరకు కూడా ఉన్నాయంటే ఈరోజు మన ధర్మం ఈరోజు 4 పాదాల పైన నడుస్తుందంటే ఇలాంటి హిందూ వాహిని సోదరులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల వల్లనే